ర్యాంప్ సినిమా చూస్తున్నాను. ర్యాంప్ 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 ఆడించేసాడండి. హీరో అనుకుంటున్నారా? కాదండి, హీరోయిన్ ఆడించిందండి ర్యాంప్. ఇంటర్వల్ తర్వాత ఉంటే చూడండి, దాని అమ్మ జీవితం మామూలుగా కాదు. ఒరే నాకు వద్దురా బాబు, నాకు ఇది వద్దురా బాబు, నేను ఎందుకు ప్రేమించాలో నాకు తెలియదు అంటాడు. అలాగుంటది. అంటే ఐ లవ్ యూ చెప్పగానే హీరోయిన్ ఫ్రెండ్ ఉంటే చూసారా పక్కనే, ఏంట్రా ఐ లవ్ చెప్పిస్తావా, ఇంకా నీ పని అయిపోయిందిరా, నీ జీవితం అయిపోయిందిరా, నీ జీవితం సంకనాకపోయిందిరా అంటది. కానీ అదేంటి అనుకుంటా, నేను అనుకున్నాను ఇదేంటా 10 సినిమాలోనూ అదే ఆ రాయలసీమ స్టోరీ, లేకపోతే నాన్నో అమ్మో లేకపోతే నీ అబ్బో లేకపోతే రంగు ముగ్గురు వస్తాడు ఎవరా బాబాయ్ అనుకున్నాను. కానీ ఒక హీరోయిన్ కూడా ఉన్న ఒక బాధ, ఒక జబ్బు అనమాట, ఆ జబ్బుని ఎలా సాల్వ్ చేసాడు అనేది సినిమా అండి. అబ్బాబ్బా ఏం తీసాడు సినిమా అయితే. పండక్కి దసరా దీపావళి పండక్కి అయితే మన అబ్బవారం ఇచ్చాడు ఒక వరం అండి. దీపావళికి సూపర్. అలాగే ఇంతకు ముందు కాకొట్టాడు, ఇప్పుడు ర్యాంప్ తో రఫ్ ఆడించాడండి. సినిమా చాలా బాగుంది. మినిమం అయితే యూత్ మంది వేస్తా ఉంటాడు సినిమా యూత్ కి. అలాగే కిస్సింగ్ సీన్స్ అంటే చాలా మంది తప్పు అంటున్నారు. తప్పు కాదండి అది. అంటే హీరోయిన్ పడే ఒక వ్యధ గురించి బాధపడిపోతుంది, కోసుకుంటా ఉంటుంది. ఎలా మార్చాలి, తన ఎలా ఆపాలని వెన్న కిస్ పెడతాం, తన అలా కూల్ అవటం. సినిమా చాలా బాగుంది. అలాగే నరేష్ గారు నిజంగా 20 సంవత్సరాల నాడు మీరు చేసారంట లేడీ మీద. అది లాస్ట్ వరకు కూడా పాపం వెయిటింగ్ చేశారు. సినిమాని ఇంకొక మాట చెప్పారు మీరు, ఒరే నువ్వు నాకు పుట్టావు, ఎలా పుట్టావు తెలుసా, మీ అమ్మకి ముసిగేసుకుని నేను కాపీ చేస్తాను రా అంటాడు. అబ్బాబ్బా డైలాగులు, అలాగే చిరంజీవి సాంగ్స్ ఏంటి, ఇందులో ఆయన చేసిన స్టెప్స్ ఏంటి చాలా బాగున్నాయి. ఈ దీపావళికి విన్నర్ ర్యాంప్ అండి. అబ్బవరం నిజంగా మీరు ఇచ్చారండి ఒక వరం.